ప్రార్థన చేసుకున్నాను అనమాట, దేవుడిని అడిగాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంటికల వాళ్ళతో మాట్లాడి చేయించాలంటే అది ఆశామర్చిగా ఒక 2-3 వేలు 4 వేలు 5 వేలు అవుతుంది. సరే నేను ప్రార్థన చేసుకున్నాను, అలాగ వర్షం పడుతూనే ఉంటుంది, రాత్రి 2 పడిపోతుంది, మొత్తం అన్ని తడిచిపోయి ఆ బకెట్లు పెట్టుకున్నాను. చాలా ఏడ్చి బాధపడి అప్పుడు నేను కళ్ళంటే నేను ఏడ్చి ప్రభా అని చెప్పినప్పుడు నేను అడిగే ప్రభా నాకు ఆ ఇంటికల వాళ్ళతో నేను మాట్లాడాను. రాత్రి 2 గంటల కన్నా వర్షం వల్ల పడుతుంటే ఆ బకెట్లు అని పెట్టి వాచ్మెన్ ఆ వీడియో చేశారు. వీడియో చేసి ఇంటికల్ వానలు పెట్టారు. ఆయన కాదు ఆవిడ పెడితే ఆవిడ ఆలోచన దానికి మాత్రం 2ంటికి రెస్పాన్స్ అయ్యి అయ్యో సార్ సారీ ఎంత వర్షం పడుతున్నాను అలాగన్న 6 రోజులకి ఆవిడ నాకు మెసేజ్ పెట్టి అది కొత్త రేపు 8 రేకులు వేసారు 4 మందికి కూడా. నిజంగా అప్పటికీ నేను అసలు దేవుడు అంత కార్యం చేస్తాడా, నేను ప్రార్థన చేయాలి అంటే నేను గొప్పవాడని నేను అంటున్నా. అంటే నేను చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్తుంటాను, నాకు ప్రతిసారి దేవుడు ఏం చేసిన సరే మీతో పంచుకుంటాను. అదేంటంటే వినడం వల్ల ఏమగలుగుతుంది, విశ్వాసం వస్తుంది అని నేను అనేది. అలాగని నేనే పెద్ద ప్రార్థనాపరుడు, నా మాట నా ప్రార్థన ఏంటాడు దేవుడు అని నేను అంటున్నా. నాకున్న చిన్న విషయమైనా కూడా నేను దేవుడు చెప్తాను. అందరూ ఆశ్చర్యపోతున్నాను, మీరు ఏం చేస్తారండి, నేను ఎందుకు చెప్తాను, ప్రిన్సిపల్ మేడం చెప్తాను, ఆవిడ బాధ్యమైంది ఆ పెద్దల వల్ల ఆవిడే కూర్చోబెట్టి దేవుడు మాట్లాడాడు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేము ఆ వెకెట్ చేసేస్తున్నాం ఆ బిల్డింగ్ అంతా. లక్ష్మీశ్వరం తుఫాన్ బిల్డింగ్ ఇచ్చారు, ప్రార్థన చేయండి దూరం అవుతుందని నా భయం, దేవుడి మందిరికి రావాలి. నా ఆశ ఏంటంటే అందరికంటే ముందు కనపడాలని ఆశ. అది దేవుడి మందిరంలో నేను టైంకి రావాలి అన్న చిన్నప్పటి నుంచి నాకు అలవాటు దేవుడి మందిరం అలా. కాబట్టి నాకు ఫస్ట్ ప్రార్థన చేయండి, అక్కడ మధ్య చేసుకోవడం అన్నీ కూడా. ఆ తుఫాన్ బిల్డింగ్ ఎదుర్కొనగానే ఒక చర్చ్ ఉందంట, మరి ఏ డినామినేషన్ తెలియదు. ఇంకా 2-3 నెలల్లో మేము వెళ్ళిపోతాం. కలెక్టర్ గారు ఇచ్చేసారు ఆ బిల్డింగ్ తీసుకుని. ప్రార్థన చేయండి దేవుడికి, మరి మీరు చేసే ప్రార్థన బట్టి ఇంకా నేను ఆశ్చర్యపోతున్నాను. అలాగే వేసేపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఖర్చు కూడా పడదు. ఎన్నో 3-4 సంవత్సరాలు బట్టి సిస్టర్ అలా కారుతూనే ఉంది. సాక్షి చెప్తున్నాను, దేవుడి నామాన్ని భయంకరంగా ఉండడానికి ఆ విషయంలో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి వెళ్ళిపో అంటే ఈరోజు వాళ్ళు అదే పార్క్ పంపించుకుంటాను చెప్తారు కదా, ఇంకా నేను ప్రార్థన చేసుకుంటాను. అక్కడికి వెళ్ళాక దండం పెట్టుకుంటాను, ప్రసాదం తీసుకోమంటారు, ఇవన్నీ నేను అనుకున్నాను. ఆవిడ ఏం చేశారు, ప్రిన్సిపల్ ఎవరైతే దేవుడిని అనుకుంటారో వాళ్ళు రావద్దని చెప్పి మిగతా అది చిన్నగా అంటే అధికారం లోపడాలి కదా, అలాంటివి అక్కడ మనం కథనం చేయకూడదు. మీరు తీసుకోనండి ఇక్కడ దండం పెట్టుకుని అలాగంటే అధికారులు లోపడమన్నాడు. కానీ అలాగే ప్రభుత్వం ప్రారంభం నేను మొత్తం వస్తుందని చెప్పాను, సార్ మమ్మల్ని వదిలేయండి వేరే వాళ్ళు అవుతే వెళ్తాను. ఆవిడ ఫోన్ చేసి ఆ శ్రీనివాస్ మాస్టర్ని లైబ్రరీగా నన్ను అవుతుంది వాడు అయిపోయి అలాగా. అదే సరే, అయితే మనకి ఈ వాక్యాల్లో కొన్ని చూద్దాం. నేను 3 ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఈ 2 విషయాల్లో మీరు 2 వాక్యాలు చదివాం కదా, సమయాలు 2వ అధ్యాయము, సమయాలు 2:22లో 7లో నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఒకటి మొర. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా యిర్మీయా మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని నేను మీ మనవి ఆలోచించు. ఇక్కడ కూడా ఆయన మొరపెడుతున్నారు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి మాట ఉంది చూడండి, ఆయన ప్రార్థన చేసితేనే అన్నాడు కదా. ఓకే, ఒకటి మొర, 2 ప్రార్థన. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, 4 కరెక్ట్గా చెప్తే సరిపోతుంది. నేను వదిలేస్తాను తొందరగా. ఏం లేదు, మొరపెట్టడం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ఆలకించడం అంటే ఏంటి, అంగీకరించడం అంటే ఏంటి, 4 కరెక్ట్గా. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కదా మెయిన్. ఫస్ట్ ఏమన్నాడు, ఆయన ఆలయంలో, అది ఫస్ట్ మెయిన్ కదా. ఇప్పుడు మీకు చాలా మంది డౌట్ ఏంటంటే, అన్న ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా లేకపోతే అంగీకరించడా చెప్పాలి అమ్మా. మన డౌట్ అర్థమవుతుంది మీకు. ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించడం అంటే ఏంటి, అంగీకరించడం ఏంటి, 2 ఒకటేనా? నేను గమనించేది ఏంటంటే మొరపెట్టడము ప్రార్థన చేయడము, ఈ 2 ఒకటేనా చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే ఏంటి, ఏదైనా ఒక విషయం ఉందనుకోమ్మా ఆ కోసం ప్రార్థన చేస్తాం అయిపోతుంది. కానీ మొరపెట్టడం అంటే
కష్టంలో ఒక ఉన్న విధవరాలు ఆమె బాధ. పక్షానికి వెళ్ళి ఎన్నిసార్లు గోజాడింది. బాధ, వేదన. మొరపెట్టడం అంటే అంటే ఆ సమస్య మనకు తీరే వరకు మొరపెట్టాలి. దట్ లైక్ మీ అది మొరపెట్టడం వేరు, ప్రార్థన చేయడం వేరు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ఆలకించి, ఎక్కడ ఆయన ఆలయంలో నేను ప్రార్థన చేయగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆలకించి అంగీకరిస్తాడు. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఆలకిస్తున్నాడో అంగీకరిస్తున్నాడో చెప్పాలి. నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుణ్ణి ఏం చేశాడనరా ప్రార్థన. ఇక్కడ ఎవరు ఈ వ్యక్తి ఎవరు? దావీదా? నేను నా ఉన్నత దుర్గము ఆ అధ్యాయం చూడండి, యెహోవా నా శైలము. దావీదే కదా. ఆయన అంటే ఆయన శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన. ఇప్పుడు అంగీకరించడం వేరు, ఆలకించడం వేరు, మొరపెట్టడం వేరు, ప్రార్థన వేరు. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఎక్కడ ఏ స్టెప్లో ముందు వెళ్ళాలి? ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా? అయితే ఇప్పుడు చెప్పండి కదమ్మా, ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకించడా? ఆలకిస్తాడు. కానీ కొన్ని మాత్రమే మీరేమనుకుంటారంటే దేవుడు మా ప్రార్థన తప్పది, అసలు దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. మరి దావీదు యొక్క ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో ఉండి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. చాలా మంది ఏమంటారని, అన్న దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తానైనా ఆలకిస్తాడంటే కాదు. ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. కానీ నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తలే. ఇప్పుడు అధికారులతో మనం మాట్లాడగలమండి. ఇంటికల్ ఓనర్కి ఫోన్ చేస్తున్నట్టు వాళ్ళు మంది వస్తారు, అది ఖాళీ ఉండదు. అలాంటి చిన్న మెసేజ్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టడం, దేవుడు కార్యం అలా ఉంటుంది. ప్రార్థన ఆలకించాడు. అది మనం నేను చేసిన ప్రార్థన ఆవిడ హృదయానికి ఇచ్చుకుంది. చూసి ఆవిడ బాధపడ్డది. ఏం మేస్తారు ఇలా ఉందని ఈ వర్షంలో కలిసిపోతున్నా కదా మేస్తారు. అయ్యో సారీ 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 ప్రిన్సిపల్ మేడం నాకు 2 సార్లు సారీ చెప్పారు. మీరు సారీ చెప్పవలసింది మేడం, జస్ట్ తెలియజేస్తాను నేను ఉన్నాను. ఈ పరిస్థితి ఆవిడ కూడా భయపడుతున్నారు ఇంటికల వాళ్ళతో మాట్లాడారు. అలాంటి దేవుడు కార్యం చేస్తారు. చిన్న విషయమే కదా మెరుగు చూపిస్తారు. అయితే నా విషయంలో పెద్దది. ఇప్పుడు మీరు ఉన్నారనుకున్నామ్మా, మీరు వెళ్ళి ఏదైనా తీసుకోకూడదు. నేను ఆ తడిచిపోతే అవి అలా ఉంటాయి, ఎవరు బకెట్ పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితిలో దేవుడు అంటే ఇక్కడ దావీదు ఎంతో శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు అన్నదానికి కొన్ని 7 విషయాలు మనం తెలియజేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు ప్రతి ప్రార్థన వింటాడమ్మా. వింటాడా? చిన్నదైనా పెద్దదైనా. దేవుడికి ఈ సమస్య చిన్నది, ఈ సమస్య పెద్దది అనేది ఏం లేదు కదా. నీకు నాకు అనే కదా. ఇప్పుడు నువ్వేమనుకుంటావంటే దేవుడి విషయంలో ప్రార్థన చేసేటప్పుడు బాబు ఎంత పెద్ద సమస్య బాబు అనుకుంటావు. కానీ దేవునికి సమస్య చిన్నదైనా పెద్దదైనా ఒకటే. మరి ఎందుకు మనకు దేవుడి విషయంలో మనకి కార్యాలు జరగట్లేదంటే చెప్పాను కదా, మొరపెట్టే విషయంలో ఆ విషయము అది అది మనకు దేవుడు మనకి పక్షాన్ని తీర్చే వరకు మనం అడుగుతూనే ఉండాలి. అడగడంలో తప్పులేదు కదా. సో ఇక్కడ ఆ ఒక అధ్యాయం చూద్దాం రండి. కీర్తన గ్రంథం 145:8. కీర్తన గ్రంథం 145:8. తొందరగా తీసేది. కీర్తన గ్రంథం 145:8. తనకు మొరపెట్టు వారందరికీ కూడా ఆయన ఏం చేస్తారంట? తనకు మొరపెట్టు వారందరికీ ఆయన యెహోవా సమీపంగా ఉన్నాడు. 145:8 ఉందమ్మా. కీర్తన 145:8 లేదా అన్న? తనకు మొరపెట్టి వారందరికీ 18.
18 సారీ చిన్న బంకి 22 మర్చిపోతున్నాను సార్ 145 ఓకే 18లో ఏముంది 145 18లోని తనకు మొరపెట్టు అందరికీ యెహోవా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తనకు మొరపెట్టు వారందరికీ ఒకటి ఉంది, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఒకటి ఉంది. రెండు ఉన్నాయా అక్కడ? అబద్ధంగా మొరపెట్టేది ఒకటిని నిజంగా మొరపెట్టేది ఒకటి ఉందా? అమ్మా తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ. ఎందుకు అలాగా అంటే మనలో ప్రాబ్లం ఉంది. మొరపెట్టడం అంటే ఏంటంటే ఏదో చేశాడు కాబట్టి అయిపోయింది, అది మొరపెట్టేవాడు. ఇంకొక వాడు పదం రాశాడు ఏమన్నాడు? తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఏం చేస్తాడు యెహోవా? ఇప్పుడు మీరు చెప్పండి, మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉంటాడా, నిజంగా మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉంటాడా? నిజంగా నిజంగా సరే మీకు ఎంతైనా ఇప్పుడు వచ్చాడు 148లోని 148 18 అది యెహోవాకు మొరపెట్టే వారందరికీ ఆయన ఏం చేస్తాడు? సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చాలా మంది కొన్ని విషయాలు ఇప్పుడు నేను అనుకో బాగా బుద్ధితో మాట్లాడతాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే బుద్ధి ఫోన్ చేసి చెప్తాడు, తన దూరంగానే ఉంటాడు. కానీ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడంటే అది ఎలాగా? అసలు మన దేవుడితో అంత ఇంట్రాక్షన్ ఉండాలంటే మరి దావీదు కానీ యెర్మియా కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క కార్యాలు చేయగలిగారు అంటే వాళ్ళు దేవుడికి ఎలా ఉన్నారు? సమీపంగా ఉన్నారు. ఇప్పుడు దెబ్బలు గుర్తుతాడు, బుద్ధి చెప్తాడు. మనం సమీపంగా ఉండాలా దేవుడికి, దేవుడు మనం సమీపంగా ఉండాలా కదా? మనం సమీపంగా ఉండాలి, ఏం చేయాలి? అది మనం మొదలుకు వచ్చాడు బుద్ధి. బుద్ధి ఏమంటాడంటే దేవుడికి మనం సమీపంగా ఉండాలా, మనకు దేవుడు సమీపంగా ఉండాలా? ఎలా ఉంటుంది అప్పుడు? అందుకే అన్నాడు నిజంగా మొరపెట్టే వారందరికీ. చాలా మంది ఏంటంటే చెప్పాను మీకు, మనం ప్రార్థన అంశాలు చేస్తుంటాం కదా, కొన్ని నిమిషాలు కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అంటే ఫెయిల్ అవ్వడం అంటే దేవుడు అది మనకి అనుమతి ఇచ్చాడు కాబట్టి అది చేయాల్సింది, దాంట్లో నో డౌట్. ఇంకా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా సరే నా కృప నీకు చాలని అంటే అయిపోయింది అక్కడ. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు బ్లేమ్ చేస్తున్నాం. ఇక్కడ తప్ప ఎవరిది? మంది. దేవుడు మనం మొరపెట్టేప్పుడు నాకు ఏదో ఒక వస్తువు కావాలి బుద్ధి, నేను ప్రార్థన చేశాను దేవుడు ఇవ్వలేదు అంటే నా ప్రార్థన ఆలోచించట్లేదా? మనకి ఏదో అవసరమో మనకి ఏదో అవసరమో దేవుడు తెలుసు కాబట్టి అది మాత్రమే మనకు ఇస్తాడు. మనం ఎక్స్ట్రా అడిగినా సరే ఏది ఇవ్వడు. ఇప్పుడు మనకు అనారోగ్యంగా ఉంది, బాగోలేదు, ప్రభు నువ్వు స్వస్థపరిచాను అనుకో, వెంటనే స్వస్థపరిచేసాడు. రైట్, వెరీ గుడ్, బాగుంది. నేను చాలామంది అంటే ప్రార్థన చేయమన్నప్పుడు తల మీద చేతులు పెట్టమంటారు. అంటే తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం అనేది తప్పని నేను అంటున్నాను. అలా చేయించుకోవడం తప్పని నేను ఎప్పుడు అంటున్నా. కానీ అక్కడ అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? విశ్వాసంతో ఏం చేసింది? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నా తల చేయబెట్టు నేను అన్నదా? అంటే నేను అనేది తల మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు కానీ చేయించుకునే వాళ్ళ గురించి కానీ నిమ్మర్తించట్లా. అంతమందిలోని ఆమె ఉంటే విజయ్ ఏం చేస్తుంది? తమ్ముడు తొక్కేస్తారా లేదా? అసలు నిజంగా అసలు ఎంత సాహసం చేసింది ఆవిడ. యేసు ప్రభు మీద చుట్టూ మూగేసి గుంపుల్లో ఉన్న ఆ టైంలో ఆమె విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. అలాగనే ఆ అమ్మాయి ఎంతో ఎన్నో సంవత్సరాలు బాధపడుతుందని యేసు ప్రభు తెలుసా తెలీదా? వస్త్రంగా ఉంటున్నట్టు తెలిసిన వ్యక్తికి ఆమె బాగా తెలియదా? కానీ దేవుడు ఏం చేశాడు? విశ్వాసం ఉంది కాబట్టి అక్కడ స్వస్థపరిచాడు. నేను అనేది ఏంటంటే మనలో విశ్వాసం లేకుండా మన ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఎంతమంది పెట్టుకున్నా ఉపయోగం లేదబ్బా. పెద్ద ఇంటర్నేషనల్ ఫాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. మీరు ప్రార్థన చేయగానే అసలు ఎలా నాకు సాక్ష్యాలు అంటే ఎంతో కోసం బాధ అనిపిస్తుంది. తిరుపతి నేను ప్రార్థన చేయకుండా దేవుడు అసలు నేను ప్రార్థన చేస్తే నా విశ్వాసం వల్ల దేవుడు స్వస్థపరిచాడన్న మాట ఎవరైనా అంటారు. నాకు అది విచిత్రం. ఆ పాస్టర్ పొంగిపోతాడు, అప్పుడు దాకా బుడగల సప్పగా ఉండి నాకు ఇలా పొంగిపోతాడు. అంటే అసలు అంత దుర్మార్గమా? నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఆయన ఏమంటాడు?
అమ్మ మీరు ప్రార్థన చేస్తే ఫాస్ట్ గారు అంటే బాబు యేసు ప్రభు కంటే గొప్పవాడు నువ్వు అంటే అందరూ అలా ఉండు. కొంతమంది చేతులు పెడితేనే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకుంటారు. పాపం మార్పు మనకు తెలియక పొరపడతారు. మరి ఆ స్త్రీ చేతులు పెట్టలేదుగా, విశ్వాసంతో ప్రార్థన చేసింది. వెంటనే ఏమైంది, ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ తిప్పలు పడి ఎన్నో చేసింది. అయినా అమ్మకి ఏం చేసింది, దేవుడు స్వస్థత జరిగింది. సో మనం ఇప్పుడు చెప్తున్నామట, మొరపెట్టే విషయం ఎలా ఉండాలి, నిజంగా మనం మొరపెట్టాలి ఎవరికి. అప్పుడు దేవుడు మనకి ఎలా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. నెక్స్ట్ ఇంకొక మాటలతో, నలిగిన హృదయంతో మొరపెడితే త్వరగా ఆలకిస్తాడు. అవునా, ఇదొక కాన్సెప్ట్. నిజంగానా అలాగా నలిగిన హృదయం ఎప్పుడు వస్తుంది తమ్ముడు బుద్ధి చెప్పు. దావీదు అంటున్నాడు, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. ఎక్కడ, ఆయన ఆలయంలో మొరపెట్టాడంట. ఇప్పుడు నా శ్రమ అంటే తన బాధ వచ్చింది కాబట్టి మొరపెట్టాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమన్నాడు, నలిగిన హృదయంతో మొరపెడితే త్వరగా ఆలకిస్తాడు. ఎప్పుడు నలుగుతుంది ఆ హృదయం? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో బుద్ధి, ఆ హృదయం ఏమవుతుంది, తిమ్మతి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, ఆ బాధ ఎవరు తీస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు వస్తారు, రాజన్న ఎవరైనా వస్తారు, వచ్చి తమ్ముడు ప్రార్థన చేసుకో తమ్ముడు, ధైర్యంగా ఉంటాం, అయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు, మా అమ్మ ఏడుస్తుంది, ఆ బాధ ఎవరు తీరుస్తాడు? ఆవిడ పాస్టర్ గారు ఒకటే అన్నారు, అమ్మ నేను కానీ నువ్వు కానీ ఎవరు కూడా మీ బాధని తీర్చేవారు ఎవ్వరు లేరు. ఆయన అన్నారు, మా పాస్టర్ గారు చెప్తున్నారు నా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసేవాడంటే, ప్రభా ఎస్తేర్ని చూస్తే రాజుకు దయపెట్టినట్టు మెఫీబోషెత్ని చూస్తే అసలు అలాగే చేస్తున్నారు ఆయన. అలాగే నేను అనుకున్నానండి, చూస్తే అదే ప్రార్థన కొట్టేసి అదే జనగా చేస్తున్నారు నేను మనసులో. అధికారితో మాట్లాడేవాడు దేవుడు. నేను ఇప్పుడు అధికారితో పని చేస్తున్నాను లేదా, అధికారులు ఇవ్వబడాలా లేదా? అవునా కదా, నా ఎందుకు దయ కలగాలానికి. నేను ఏదో యాక్షన్ చేసేసి బాగా ప్రిన్సిపల్ గారు వచ్చేసి కష్టపడిపోయి అలా నేను అన్నీ ఇప్పుడు చేసినా సరే దేవుడు మనకు నచ్చడు. అందుకంటే పనివాడు జీతానికి మనం పని చేస్తున్నామా అది జీతం. నువ్వు మందిరంలో పని చేసినా, బయట పని చేసినా, ఎక్కడ పని చేసినా సరే జీతం అనేది. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు పని చేస్తే కొంత ధనం వస్తుంది, కానీ ప్రభు మందిరంలో, ప్రభు దేవుడి పనిలో మనం పని చేస్తాం, జీతం ఎవరు ఇస్తారు మనకి? దేవుడు ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకుంటాను. మనం మందిరంలో పని చేసినప్పుడు, ఇప్పుడు ఇమానుయేల్ని చూస్తున్నాడని కానీ, రత్నరాజుని చూస్తున్నాడని కానీ, రాజుని చూస్తున్నాడని కానీ నేను పని చేసుకుంటే అది ఇక్కడ కూడా ఎవరికి ఏమి అన్న రోజు చెప్తాను కదా, వర్షాకాలం వస్తుంది కదా, చేపలు, వర్షం, నీరు కలిసిపోతుంది. వర్షం అనేది ఎప్పుడైనా పడుతుందా? పడదు. నేను నమ్మరు, ఆ రోజు నుంచి ఈ రోజుకి వర్షం పడలేదన్న. నేను కన్నీరుతో ప్రార్థన చేసి ఏడ్చిన రాత్రి 12-2ంటికి, ఆ టైంలో అసలు ఎలాగా 1 గంటకి 2ంటికి పడేది వర్షం. అలాగా ఏడ్చిన. ఎప్పుడు నేను జూన్ 26 వచ్చేసాను, నేను జూన్ నెలలో వచ్చేసామండి, 26 వచ్చేసాను. 12వ తారీఖు నుంచి జూన్ 12 నేను మే నెలలోనే వచ్చేసాను, అది జూన్లో. ఆ రోజు నుంచి నేను ఎన్నిసార్లు ఏడ్చాను ఉంటాను, ఎన్నిసార్లు రాత్రి నిద్ర పట్టేది కదా అమ్మ. ఈసారి రాత్రి వర్షం పడితే మొత్తం తెచ్చిపోయింది. కరెక్ట్గా నేను ఎక్కడైతే పడుకున్నాను అక్కడే. అసలు చాలా పిల్లలు ఎవరు ఉండేవారు కాదు, ఆ రేపు మీద చెప్తుంది చెప్పారు. అలాగే ఎంతో బాధపడిన పరిస్థితి ఏడ్చాను నేను. ఆ రోజు నుంచి అన్నారు అంతదని ఈ రోజు వర్షం పడలేదు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఇలిస్తావా ఇలివా అని అంటున్నా గొప్ప వర్షం రాలేదు. వేసిన తర్వాత అది ఏం చేసిన తర్వాత వర్షం పడాలి కదా, పడితే ఏమో తెలుపుతుంది.